ప్రైమ్ మినిస్టర్ ఇచ్చారని చెప్పి మనం భావించాల్సి వస్తుంది. రైట్. చంద్రికా నాయుడు గారు నమస్తే అండి, ప్రముఖ న్యాయవాది. చంద్రికా గారు, పహల్గాం దాడుల తర్వాత భారతదేశం మొత్తం కూడా ఒకసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ఉగ్రమూకల పీచ మణచాలి అని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. అంటే ఇది ఊహించడానికి వీలైనంత పనిష్మెంట్ మీరు తీసుకుంటారు, చూస్తూ ఉండండి అని ప్రధాని చాలా గట్టిగా వ్యాఖ్యానించారు ఈ విషయంలో. అంటే ఇప్పుడు ఊహించడానికి వీలు లేనటువంటి అంత పనిష్మెంట్ అయితే తీసుకుంటారని నేనైతే అనుకోవటం లేదండి. అంటే ఊహించలేనంత పనిష్మెంట్ అంటే ఏం ఉండొచ్చు అంటారు? ఆల్రెడీ ఇప్పుడు తీసుకున్నారు కదా, ఒక 5 ట్రీటీస్ ఒకటి రద్దు చేశారు, వాటర్ వెళ్లకుండా ఆపారు. అవును. దానికి రోజు అటువైపు నుంచి పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాది అతను ఉన్నాడు కదండి, హఫీజ్ సయ్యద్, ఆయన మోదీ గారికి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏమనంటే, నువ్వు వాటర్ ఆపుతున్నావు పాకిస్తాన్ కి, మేము నీ ప్రాణం తీస్తాము అని. ఇంకొకటి ఏంటి అంటే, నువ్వు వాటర్ ఆపితే మేము అక్కడ ఇండియాలో రక్తాన్ని ఏరులై పారిస్తాము అని చెప్పి వాళ్ళు మనం ప్రధానమంత్రికి డైరెక్ట్ గా వాళ్ళు ఇచ్చే స్టేజ్ లో ఉన్నారు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఎన్నిసార్లు మనల్ని కవ్వించినా కూడా శాంతి మంత్రం వల్లించిన మనదే తప్పు అని నేనైతే అంటానండి ఖచ్చితంగా. ఓకే, టెర్రరిస్టులు అనేది బయట నుంచి కొంతమంది ఉన్నారు, నేను లేరు అని అంటలేదు. కానీ కాశ్మీర్ లో ఆ విధంగా వచ్చి చేశారు అంటే ఖచ్చితంగా లోకల్ సపోర్ట్ ఉంటుంది అండి. లోకల్ సపోర్ట్ లేకుండా ఆ విధమైన దాడి చేయటం అనేది చాలా కష్టమైన పని. ఓకే, అండ్ మోర్ ఎవర్ ఏదైతే ఆ మార్గం కానీ ఆ పైకి వెళ్లే ఆ దారి కానీ ఇప్పుడు ఓపెన్ చేయాల్సింది కాదు. అమర్నాథ్ యాత్ర టైంలోనే ఓపెన్ చేస్తారు కదా. ఓకే, అది ఓపెన్ చేసింది లోకల్ గా ఉన్న గవర్నమెంట్ ఓపెన్ చేసింది. దాని ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మన జవాన్లకి వెళ్ళలేదు అనేది ఒక వార్త నేను వింటూ ఉన్నాను. అది ఇంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలియదు. కానీ యాక్చువల్ గా అయితే ఇప్పుడైతే అది ఓపెన్ చేయాల్సింది అయితే కాదు. మరి అది ఎందుకు ఓపెన్ చేశారు? ఓపెన్ చేసిన 2 days కి ఇంత పెద్ద దాడి, అది కూడా రిలీజియన్ బేసిస్ గా ఎలా జరిగింది అనేది తెలియట్లేదు. అంటే ఇదంతా మన శాంతి, మన యొక్క సెక్యులరిజం పెంచి పోషించిన విషవృక్షం అనే నేను అంటానండి ఈ టెర్రరిస్ట్ అటాక్లు అనేది. ఫస్ట్ లోనే ఏదో అంటారు చూడండి, మొక్కగా ఉన్నప్పుడే కొంచెం మానే నాక వంగుతుందా అన్నట్లు ఇప్పుడు మానుగా చేసుకున్నామండి దాన్ని నాకు తెలిసి వీళ్ళు యుద్ధం ప్రకటించడం అనేది కష్టమే. యుద్ధం డైరెక్ట్ గా వారైతే ఏమి ఉండదని నేను అనుకుంటున్నానండి. ఉండాలి అని కోరుకుంటున్నా. అది కూడా చెప్తున్నా, యుద్ధం జరగాలి, పాకిస్తాన్ యొక్క అది పోవాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. కానీ ఉండదు అని నాకు ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే మనం చూస్తూ వచ్చామో దాన్ని వేస్ట్ చేసుకొని నేను చెప్తున్నానండి, ఉండదు అని.